పిల్లల్లో చెవిలో ఇన్ఫెక్షన్స్ వల్ల, చెవిలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళల్లో స్కూల్లో పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలానే స్పోర్ట్స్లో కానీ ఏమన్నా వాళ్ళకి డిఫికల్ట్ ఫేస్ అవుతాయా అనేది చాలామందికి సందేహం కూడా. కొంతమంది ఏంటంటే పిల్లలు సరిగ్గా మాట్లాడకపోయినా, సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా, ఎవేగా ఉంటున్నా కూడా మనం చెవులో ఇన్ఫెక్షన్స్ కానీ, వినికిడి లోపాన్ని కానీ మనం ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకోవాలన్నమాట. బేసిక్గా ఏంటంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటాం, ఆటైటిస్ మీడియా. ఇది కొంతమంది పిల్లల్లో బాడీలో రెసిస్టెన్స్ తక్కువ ఉండి కోల్డ్ అటాక్స్ ఎక్కువ వస్తున్నా, అంటే ముక్కులమ్మటి కారటం, ముక్కు మూసుకుపోవటం, వీళ్ళల్లో మన చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ కావచ్చు, లేదా అక్కడ ఒక్కోసారి కొలెస్ట్రాల్ ఫామ్ కావచ్చు. వీటి నుంచి మన ఇయర్ డ్రమ్, ఆస్కిల్ మొబిలిటీ తగ్గి వాళ్ళల్లో వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ వినికిడి సమస్య ఉన్న వాళ్ళు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా వినపడదు కాబట్టి లెర్నింగ్ క్యాపబిలిటీస్ తక్కువ. అంటే వాళ్ళకి వినపడకపోవటం వల్ల చదువు పరంగా కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు, అదర్వైజ్ సోషల్ ఇంటరాక్షన్ నుంచి కానీ వీళ్ళల్లో కొంచెం బిహైండ్ ఉంటారు. వాళ్ళు యూజువల్గా ఇమ్మీడియట్గా ఇంటరాక్ట్ కావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి వినికిడి లోపం ఉందని, సరిగ్గా వినపట్టలేదని వాళ్ళకి ఒక్కోసారి తెలియదు అనమాట. వినపట్టలేదు కాబట్టి వాళ్ళు ఇంటరాక్ట్ కావడం తగ్గించుకుంటారు అనమాట. దీంతో పాటు కోల్డ్ అటాక్ ఉండి కోల్డ్ ఎక్కువ సార్లు వస్తా వాళ్ళు గనక ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళలో మనం వినికిడి లోపాన్ని సస్పెక్ట్ చేయాలి. అలాగే ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, వినికిడి లోపం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అటెన్షన్ కూడా తక్కువ పే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వినపడకపోవటం వలన, బయట వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళకి వినపడకపోవటం వలన వాళ్ళతో ఇంటరాక్ట్ గారు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు, పరధ్యానంగా ఉంటారు అనమాట. చాలా మంది ఒక్కోసారి టీచర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఏంటి వీడు పరధ్యానం ఉన్నాడు, వీడు మనల్ని పట్టించుకోవట్లేదు, మనం చెప్పినా వినట్లేదు అనుకుంటారు అనమాట. ఇది కొంతమందిలో ఏంటంటే ఎస్పెషల్లీ జలుబు ఎక్కువ ఉండే వాళ్ళు మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి వినపడకపోవటం వలన వాళ్ళు పరధ్యానంగా ఉంటారు అనమాట. ఇలాంటప్పుడు ఎవరికైతే పిల్లలు జలుబు ఎక్కువ పరధ్యానంగా ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఈఎన్టీ డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ చేసి, దానితో పాటు ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్, అంటే హియరింగ్ ఎవాల్యుయేషన్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. పేషెంట్లు ఎవరికన్నా లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్నా, అది రకరకాలుగా, అంటే ఫిజికల్గా కావచ్చు, ఇంటరాక్షన్ నుంచి కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏ మాత్రం కూడా వాళ్ళకి సరిగా ఎదుగుదల లేకపోయినట్లయితే, సరిగా వాళ్ళు లెర్న్ చేయనట్లయితే మనం ఖచ్చితంగా చెవులో ఇన్ఫెక్షన్ కానీ, వినికిడి లోపాన్ని కానీ సస్పెక్ట్ చేయాలి. ఆ ప్రాబ్లం ఏముందో చెక్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లం ఎక్కువ మందిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంను ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రాబ్లంకి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సపోజ్ మన మధ్య చెవులో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, కండక్టివ్ లాస్ అంటాం. యూజువల్గా ఆటైటిస్ మీడియా ఉంటే ఆ ఫ్లూయిడ్ తీసేసినట్లయితే వాళ్ళకి హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కోసారి లోపల నరాలు కూడా వీక్ అయ్యి ఎస్ఎన్ లాస్ ఉంటుంది అనమాట. ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు మనం హియరింగ్ ఎయిడ్ పెట్టి ఎర్లీగా కనుక వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయగలిగినట్లయితే వాళ్ళలో మాట రావటం, వాళ్ళలో ఫర్దర్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఈజీగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అదే ఎంత తొందరగా మనం ఇంటర్వ్యూన్ చేసి, ఎంత తొందరగా మనం కనుక్కొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ పిల్లల్లో ఫర్దర్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ నార్మల్గా ఉంటాయి అన్నమాట. మీకు ఎవరికైనా పిల్లల్లో ఏదైనా లెర్నింగ్ క్యాపబిలిటీ అలానే పరధ్యానంగా ఎక్కువగా ఉంటున్నా, మాట్లాడటం కొంచెం తక్కువ చేస్తున్నా, దేని మీద ఇంట్రెస్ట్ చూయించకపోతున్నా, మనం చిన్న చిన్న సౌండ్లు చేసినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోయినా, మీరు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ ఈఎన్టీ డాక్టరు, ఆర్ ఈఎన్టీ డాక్టర్స్ టీము, అలానే ఆడియాలజిస్ట్ టీము, అవసరమైతే స్పీచ్ పెథాలజిస్ట్ టీము అందరూ కలిసి కూడా ఆ పిల్లల్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయటం, లేదా హియరింగ్ లాస్ వేరే రకంగా ఉంటే దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి హియరింగ్ని ఇంప్రూవ్ చేసి ఇన్ఫెక్షన్ రేట్స్ని తగ్గించి వాళ్ళలో లెర్నింగ్ క్యాపబిలిటీస్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్.